ఫిఫ్త్ పేరు నేను చెప్తున్నారా ఓకే, స్టార్ట్ చేయాలా క్లాస్? హలో, Yes, ma'am. వాయిస్ ఓకేనా? Okay, madam. ఓకే. ఎంతమంది చేశారు? నిన్న నేను గ్రూప్లో పెట్టినా కదా, ఎవరెవరు చేసారు? డ్రైవర్ విడ్జెట్తో. ఓకే, ఇంకా ప్రకాష్, రాజ్, ఇంకా సతీష్, ఇంకా మీకు అంటే యాక్చువల్గా నేను ఎందుకు చేయమన్నా అంటే అందులో బేసిక్ విడ్జెట్స్ ఉన్నాయి కదా. బేసిక్ అంటే మనకి నేను ఫస్ట్ డే నుండి చెప్తున్నా కదా, కంటైనర్, ఇమేజెస్, టెక్స్ట్ వ్యూ, టెక్స్ట్, ఇవి రావాలి. మీకు ఇప్పుడు సార్ నెక్స్ట్ డేటా బైండింగ్ క్లాసెస్ సార్ చెప్తా అన్నారు. ఆ లోపు ఇవన్నీ వస్తే మీకు ఈజీగా అయిపోతుంది కదా ఫ్లో. Yes, ma'am. Practice చేద్దాం. ఓకే, అందరూ ఓకే. 4 మెంబర్సా? ఇప్పుడు నాకు ఎంతమంది చెప్పారు చేసినామని? మిగతా వాళ్ళు బలరామ్, ఓకే. అనిల్, ఓకే. భవానీ, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? టైం లేదా? అర్థం కాలేదా? ఓకే, భార్గవ్. ఇంకా కూడా అర్థం కాకపోతే ఒక్కసారి చెప్పమంటే చెప్తాను. కంటైనర్, టెక్స్ట్ విడ్జెట్, కంటైనర్ విడ్జెట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఏమైనా కొంచెం ఇంకా ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా కావాలి అంటే కూడా చెప్తాను. ఎనీవన్? లిస్ట్ వ్యూ వచ్చిందా అందరికి? ఇప్పుడు మీరు నిన్న చేశారు కదా డ్రైవర్ విడ్జెట్లో, లిస్ట్ వాడతారు కదా, లిస్ట్ టైల్ వాడచ్చు, లిస్ట్ టైల్ వాడి చేయొచ్చు, లేదంటే కంటైనర్ యూజ్ చేసి చేసిండొచ్చు కదా. Yes, ma'am. ఏది వాడే ఉన్నాగా? లిస్ట్ టైలా? List. Yes, ma'am. List style వాడాను. లిస్ట్ టైల్ అయితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వాడి చేస్తాం. మనకి అంటే ఇప్పుడు నేను ఇచ్చిన డిజైన్ జస్ట్ దాన్ని వాడి చేయొచ్చు. అది కాకుండా కొంచెం కస్టమైజేషన్ ఎక్కువ ఉంది అనుకో లిస్ట్, అప్పుడు మనం డిఫరెంట్ కస్టమైజ్ చేసుకోవడానికి కంటైనర్ వాడతాం అక్కడ.
లిస్ట్ టైల్ ప్లేస్లో కంటైనర్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ విడ్జెట్స్ ఇన్సర్ట్ చేసి చేస్తాం. ఓకే మేడం. ఓకే. మళ్ళీ సార్ మిమ్మల్ని అడిగితే చెప్పాలి అందరూ పర్ఫెక్ట్గా. ఓకే మేడం. ఓకేనా? ఓకేనా? ఈరోజు మరి నావిగేషన్ అర్థమైందా నిన్న ఎస్టర్డే క్లాస్? ఒకసారి రిపీట్ చేయాలా? నావిగేషన్ ఇమేజెస్ రావాలంటే ఫస్ట్ మనం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి పబ్స్పెక్లో, అది అందరికి అర్థమైందా? ఎస్ మేడం. ఇంకెవరికైనా అర్థం కాకపోతే చెప్తా, అడగండి ఎవరికైనా తెలియకపోతే. ఎనీవన్? ఓకే. నేను ఎస్టర్డే క్లాస్ ఏం చెప్పానంటే ఒకసారి రిపీట్ చేస్తా. ఫస్ట్ మనము బేసిక్ ఏంటి, ఇది మనకి ల్యాండింగ్ పేజ్ అంతే కదా. మై యాప్ అనేది ప్రాజెక్ట్కి మై యాప్ ల్యాండింగ్ పేజ్ అనుకోండి, హోమ్. దీంట్లో నుండి మనం హోమ్ ప్రాపర్టీ నుండి ఇంకా వేరే పేజ్కి నావిగేట్ అవుతూ వెళ్తాం. ఈ హోమ్ నుండి అది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వేరే నేమ్ ఇస్తే నేమ్ ఆఫ్ ది ఆ క్లాస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను నావిగేటర్ స్క్రీన్ శాంపుల్ ఇచ్చాను కదా నిన్న, ఈ పేజ్కి మూవ్ అయిపోయింది. దీంట్లో నేను ఈ బటన్ ఇచ్చాను, గో టు నెక్స్ట్ పేజ్ అని చెప్పి. దాంట్లో ఆన్ ప్రెస్లో ఏం రాసుకున్నాం, నావిగేటర్ డాట్ పుష్. ఇది అంటే మనము వీ వాంట్ టు మూవ్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్ అన్నప్పుడు దానికి ఈ క్లాస్ వాడతాం అనమాట, నావిగేటర్. ఇందులో ఫ్లట్టర్లో నావిగేటర్ వాడతాం, అది పుష్. ఇది స్టాక్ లాగా ప్లేస్ అవుతుంది అనమాట, ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్. లాస్ట్ అవుట్ అంటే ఈ ఈ ఇది ఇప్పుడు ఇది హోమ్ పేజ్లో హోమ్ హోమ్ ప్రాపర్టీకి ఏ పేజ్ అయితే నేమ్ ఇస్తామో అది ఫస్ట్ పేజ్ అవుతుంది, అది లాస్ట్కి వస్తుంది అనమాట. దాన్ని అంటే ఏ పేజెస్ అయితే మనం వెళ్తామో లోపలికి, మళ్ళీ బ్యాక్ 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 అయిపోయినప్పుడు మనం హోమ్ పేజ్లోనే ప్లేస్ అవుతాం కదా, అది ఇది అనమాట. తర్వాత బ్యాక్ అవ్వడానికి నేనేం చెప్పిన, ఈ పేజ్కి వెళ్ళిపోతాం. ఈ పేజ్కి వెళ్ళాలంటే కాంటెక్స్ట్ అండ్ మెటీరియల్ పేజ్ రూట్ అనేది ఇట్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద క్లాస్. దీనికి బిల్డర్ ఉంటుంది, బిల్డర్. సో కాంటెక్స్ట్ త్రూ ఇది గోయింగ్ టు నెక్స్ట్ స్క్రీన్ అనమాట. నెక్స్ట్ స్క్రీన్లో మనం ఏం రాసుకున్నాం, లిస్ట్ వ్యూ. ఇది క్లిక్ చేసి లిస్ట్ వ్యూ చెప్పినాను నేను మీకు. బ్యాక్ రావాలంటే ఇట్లా వెళ్తే కూడా బ్యాక్ వచ్చేసింది. మనం ఎక్స్టర్నల్గా కూడా బ్యాక్, మీకు నిన్న చెప్పినా కదా గో టు బ్యాక్ అని, అది కమెంట్ చేసి మళ్ళీ ఇది చూపించిన. ఇంతవరకు అయితే అర్థమైందా నావిగేటర్ విడ్జెట్ అందరికీ అర్థమైందా? ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. నావిగేటర్ మీద శాంపిల్ చేస్తారా మరి రేపు టుమారో? ఓకే మేడం. అయితే నేను ఈరోజు మీకు ఏంటి అలర్ట్ చెప్పాలా? ఈ గ్రిడ్ వ్యూ టైప్స్ చెప్తాను. గ్రిడ్ వ్యూ, కౌంటర్, బిల్డర్. ఓకే చెప్తాను. అంటే మనం జనరల్గా డైనమిక్ డేటా కోసం అయితే బిల్డర్ వాడేస్తాం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో. ఈ కౌంట్ అది బేసిక్ అనమాట. మీకు నోట్స్ అవసరమా? నోట్స్ అక్కర్లేదా ఇవ్వాలా? ఇవ్వండి మ్యామ్. నోట్స్ ఓకే. నేను క్లాస్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ స్కైప్లో షేర్ చేశాను ఈ రోజు నుండి. ఇంకా కంటెంట్ మీకు ఇందులో చూసుకుంటారా, గీక్స్ ఫర్ గీక్స్ ఉంది కదా, ఇందులో చూసుకోండి కంటెంట్. అంటే గీక్స్ ఫర్ గీక్స్ బాగానే ఉంటుంది, మ్యాక్సిమం బేసిక్ కంటెంట్ అంతా బాగా ఇస్తాడు నీట్గా. ఇందులో చూడండి గ్రిడ్ వ్యూ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి, ఎక్స్ప్లెయిన్ చేసి ఒక శాంపుల్ చెప్తాను.
ఈ సెట్లో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అంటే ఇంకా మిగతావి కూడా ఉంటాయి. మీడియం 1 కూడా బాగా చెప్తాడు. డెప్త్‌గా చెప్తుంటాడు. మీడియం 1లో యాక్చువల్‌గా ఫ్లటర్ గ్రిడ్ వ్యూ ఈజ్ ఏ విడ్జెట్. అంటే చెప్పాను కదా! ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్లటర్ ఈజ్ ఏ విడ్జెట్. క్లాస్ కూడా విడ్జెట్ అవుతుంది. సో, ఇంకా దట్ ఈస్ సిమిలర్ టు 2D అరే అదంతా అవసరం లేదు. Grid view widget used when we have to display something on the grid. మనకి మామూలుగా గ్రిడ్ వ్యూ దేనికి యూజ్ చేస్తాం? ఇమేజెస్ మన గ్యాలరీ ఓపెన్ చేస్తే ఇమేజెస్ ఎలా ఉంటాయి? గ్రిడ్‌లోనే ఉంటాయి గదా! Yes, ma'am. సో, మెయిన్ ఇమేజెస్ చూపించడానికి గ్రిడ్ వాడతాం. ఒకసారి ఓపెన్ చేస్తా చూద్దాం. ఫోటోస్ గ్రిడ్‌లో ఓపెన్ అవుతున్నాయి. మనకి అంటే మన ఫోన్ సైజ్‌ని బట్టి 3 ఏంటి వెర్టికల్ లైన్స్ అన్నా 4 ఆర్ 5 ఆ సైజ్‌ని బట్టి అవి స్ప్లిట్ అవుతాయి డైనమిక్‌గా. సో, మామూలుగా అయితే గ్రిడ్ వ్యూ డాట్ కౌంట్, గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్, గ్రిడ్ వ్యూ కస్టమ్, గ్రిడ్ వ్యూ ఎక్స్టెంట్. బిల్డర్ మాక్సిమం ఇదే వాడతాం ఎక్కువ ఇంపార్టెంట్. కౌంటర్ ఏమిచ్చాడు? కౌంట్. ప్రాపర్టీస్ ఆఫ్ గ్రిడ్ వ్యూ అది మనకి దాంట్లో కూడా వచ్చేస్తుంది కదా. గ్రిడ్ వ్యూ డాట్ కౌంట్ చిల్డ్రన్. ఓకే, మనం ఇందులో నేను శాంపుల్ చేస్తా, అప్పుడు రిఫరెన్స్గా తీసుకుందాం. ఇప్పుడు ఒక పేజ్ క్రియేట్ చేసుకుందాం గ్రిడ్ వ్యూ శాంపుల్కి. డాట్ ఫైల్ గ్రిడ్ వ్యూ. మేబీ ఈ వీకెండ్ వరకు మీరు అందరు పర్ఫెక్ట్ అయితే డేటా బైండింగ్ చెప్తారు సారు. సో మీరు ఈ బేసిక్ విడ్జెట్స్ మీద ఆల్మోస్ట్ అందరూ బాగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మీరు నేను చెప్పింది జస్ట్ గైడెన్స్ మాత్రమే, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అంతే. గ్రిడ్ వ్యూ శాంపుల్ సేఫ్ ఏరియా స్కెఫోల్డ్ బాడీ యాప్ బార్ కూడా తీసుకుందామా. యాప్ బార్ ఇందులో ప్లేస్ చేస్తే ఏముంది, టైటిల్ ఇచ్చేద్దాం. టైటిల్ గ్రిడ్ వ్యూ శాంపుల్. సారీ, టెక్స్ట్లో ర్యాప్ చేయాలి కదా. స్టైల్ చెప్పండి. స్టైల్ టెక్స్ట్ స్టైల్ ఇది బేసిక్ విడ్జెట్ కదా, గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ ఇది మెయిన్ మనకి. అంటే మీకు క్లాస్ సార్ ఏది బైండింగ్ చేయడానికి ఇదే మ్యాక్సిమం మనము జేసన్ నుండి డేటా గెట్ చేసుకొని బైండ్ చేయడానికి ఇంకా ఇవే వాడతాం. టెక్స్టే మ్యాక్సిమం వాడతాం. ఇమేజెస్కి గ్రిడ్ వాడతాం, ఇమేజ్ ఫీల్ వాడతాం. ఎవరు చెప్పండి. ఇక్కడ నేను కలర్ ఎలా Colors, ma'am. కలర్స్ డాట్ గుడ్ కలర్స్ డాట్ ఎనీ కలర్స్. సో బ్లాక్ రెడ్ సంథింగ్, బ్లాక్ తీసుకుందామా. ఆల్రెడీ బ్లాక్లో మనం బ్యాక్ ఆరెంజ్. ఓకే. ఓ సౌండ్ ఎవరిది. సరే, ఫాంట్ సైజ్ 20. టైటిల్ కదా, కొంచెం పెద్దగా ఉండాలి కదా మనకి. సో జస్ట్ 30 తీసుకుందాం. ఇంకా ఒక టైటిల్ వచ్చేసింది మనకి. ఇంకా దీనికి ఏం ప్రాపర్టీ ఉంది? లీడింగ్ ఉంది. టైటిల్ ఫ్లెక్సిబుల్ ఎలివేషన్ ఇద్దామా. ఎలివేషన్ ఇస్తే ఏమవుతుందో చూడండి. చెప్పినా కదా మీకు మొన్న ఎక్కడో చెప్పిన ఎలివేషను.
ఇక్కడ కూడా ఇక్కడే చూడండి. చెప్పారు. ఇందులో చెప్పలేదు, యాప్ బార్లో చెప్పలేదు, ఇక్కడ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్లో చెప్పిన. కోడింగ్ యాక్షన్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఆరెంజ్ టెక్స్ట్ ఇస్తున్నాం కదా, మరి బ్యాక్గ్రౌండ్ ఏమి ఇద్దాం? దేని మీద బాగా వైటా? వైట్ ఆల్రెడీ ఉంటుంది కదా, గ్రీన్ ఓకేనా? కలర్స్ డాట్ ఆరెంజ్ టెక్స్ట్ గ్రీన్ మీద బెటర్. నెక్స్ట్ ఇది యాప్ బార్ అయిపోయింది. ఇది ఇప్పుడు నేను ఇది ఎందుకు రాసాను ఆల్రెడీ మీకు చెప్పిన, బట్ ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది మీకు మళ్ళీ అని చెప్పి చెప్తున్నా. యాప్ బార్ ప్రాపర్టీ ఇక్కడ స్కెఫోల్డ్లో ఉంది. ఇన్సైడ్ స్కెఫోల్డ్ యాప్ బార్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ది స్కెఫోల్డ్. దానికి మనం ఎలా రాస్తాం? ఇది ప్రాపర్టీ నేమ్ ఎప్పుడు అంటే మీకు జస్ట్ గుర్తుకుండడానికి మీరు చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది. అది స్మాల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెడితే సేమ్ అదే వస్తుంది. దాన్ని మనం జస్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు ఇక్కడ, లేదంటే మనకు సజెషన్ బాక్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో క్యాపిటల్ లెటర్ తోటి అవుతాయి. అదే టైప్ దాన్ని ఆ టైప్ నేమ్ క్లాస్ అది ఇస్తుంది ఇక్కడ మనకి. యాప్ బార్ ఆఫ్ ప్రిఫర్డ్ సైజ్ విడ్జెట్ ఇది చూడండి. ఈ యాప్ బార్ని క్లిక్ చేస్తే ఈ క్లాస్కి వెళ్ళాం కదా, యాప్ బార్ క్లాస్ ఇట్ ఇంప్లిమెంట్స్ ప్రిఫర్డ్ సైజ్ విడ్జెట్ అనమాట. ఇది ఏది రిటర్న్ చేస్తుందో అది చూపిస్తుంది మనకి. ఈ యాప్ బార్ రిటర్న్ ఇది అనమాట. మన పేజ్ ఇది. ఇక్కడికి వస్తే ఈ యాప్ బార్లో మళ్ళీ ప్రాపర్టీస్ ఏమున్నాయి? బ్యాక్గ్రౌండ్ కలర్, దానికి కలర్స్ ఆఫ్ టైప్ ఏంటి? కలర్ కదా బ్యాక్గ్రౌండ్ టైపు, సో కలర్. ఈ క్లాస్ కలర్ కలర్స్ డాట్ గ్రీన్. టైటిల్ అంటే ఆఫ్ టైప్ ఏంటి? విడ్జెట్ కదా. విడ్జెట్ అంటే ఏం తీసుకుంటాం? టెక్స్ట్ అయినా తీసుకోవచ్చు, కంటైనర్ అయినా తీసుకోవచ్చు, ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. మీరు టైటిల్ ఇమేజ్ కూడా ఇవ్వచ్చు, అంతే కదా, మన బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఎలివేషన్ అయితే కొంచెం పైకి కనబడడానికి అంతే. ఈ పేజ్ నావిగేషన్ ఇచ్చుకుందాం. ఇక్కడ మనం జనరల్గా అయితే ఇక్కడ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇద్దాం. హోమ్ కాన్స్టెంట్ క్లాస్ నేమ్ ఏంటి చెప్పండి? గ్రిడ్ వ్యూ. ఇప్పుడు నేను ఇది కదా క్లాస్ నేమ్, గ్రిడ్ వ్యూ శాంపుల్. నెక్స్ట్ ఇలా మనకు చూపిస్తుంది. ఎందుకు? అది క్లాస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడికి జస్ట్ ఇంపోర్ట్ లైబ్రరీ క్లాస్ నేమ్ ఇస్తుంది. ఇక్కడ ప్లేస్ చేయండి. సపోజ్ నేను అంటే జస్ట్ చెప్తున్నా, ఇక్కడ ఇది మీరు ప్లేస్ చేయండి. అది ఎక్కడ ఉందో చెప్తుంది. దాని రూట్ ఫోల్డర్ వరకు మనకి పాత్ ఇచ్చేస్తుంది. ఇది ఎందులో ఉంది? నావిగేటర్ స్క్రీన్ శాంపుల్ కదా, ఇట్ ఈస్ అండర్ శాంపిల్స్ డైరెక్టరీ. అగైన్ శాంపిల్స్ ఈజ్ అండర్ లైబ్రరీ. ఇక్కడ వస్తుంది చూడండి టూల్ టిప్. లైబ్రరీ ఇట్ ఈస్ అండర్ ఫ్లటర్ క్లాసెస్ అండ్ ఫ్లటర్ క్లాసెస్ అండర్ న్యూ ఫ్లటర్ అండ్ డి. అట్లా రూట్ పాత్ నుండి చూపించేస్తుంది. ఇక్కడ ఏది ప్లేస్ చేసినా మీకు గ్రిడ్ వ్యూ శాంపుల్కి వెళ్తే కదా. గ్రిడ్ వ్యూ డాట్ కౌంట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి. ఇట్ ఈస్ ఆఫ్ టైప్ కౌంట్, కస్టమ్ అండ్ ఎక్స్టెంట్. ఫస్ట్ కౌంట్ కావాలా? కౌంట్ చెప్తాం. ఈ కౌంట్లో ప్రాపర్టీస్ ఇక్కడ పెడితే ఇట్ షోస్ ది ప్రాపర్టీస్. స్క్రాల్ డైరెక్షన్, రివర్స్ కంట్రోలర్, స్క్రాల్ కంట్రోలర్, ప్రైమరీ, ఫిజిక్స్, ఇవన్నీ ప్రాపర్టీస్. మెయిన్ యాక్సిస్ స్పేసింగ్, క్రాస్ యాక్సిస్ స్పేసింగ్, చైల్డ్ ఆస్పెక్ట్ రేషియో, సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్. ఇలా చిల్డ్రన్. ఏవైనా రిక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయా ఇందులో? లేదు. సో మనం ఏ ప్రాపర్టీ ఇవ్వకపోయినా మనకు అంతగా ఎర్రర్ అయితే చూపించదు, అట్లానే అవుట్పుట్ రాదు. ఉందా? ఎస్, క్రాస్ యాక్సిస్ కౌంట్ ఉంది.
ఎక్కడుంది అది? ఇది చూడండి, ఇది రిక్వైర్డ్ ప్రాపర్టీ, అందుకని అది బై డిఫాల్ట్ తీసుకుంది. క్రాస్ యాక్సిస్ కౌంట్ ఈజ్ ఆఫ్ టైప్ ఇంట్ కదా, ఇది మనం సపోజ్ 10 ఇచ్చినాం అనుకోండి, ఇలా ఉంటుంది. సరే రన్ చేద్దాం ఏం జరుగుతుందో. రోజు 10 బాక్సెస్ ప్రింట్ అవుతాయి. అంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్ ఉంటే తెలుస్తుంది అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ కలర్స్ డాట్ బ్లాక్ ఇద్దామా? 10 బాక్సెస్ ఏం ప్రింట్ అవ్వలేదు కదా. అంటే ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి, అది రిక్వైర్డ్ ప్రాపర్టీ. ఓకే చూద్దాం. ఇక్కడ గ్రిడ్ వ్యూ డాట్ కౌంట్ ఆఫ్ క్రాస్ యాక్సిస్ కౌంట్, క్రాస్ యాక్సిస్ స్పేసింగ్, మెయిన్ యాక్సిస్ స్పేసింగ్, స్ట్రింగ్ ర్యాప్, చిల్డ్రన్ ఇవ్వాలి. చిల్డ్రన్లో లిస్ట్ డాట్ జనరేట్, రిటర్న్ ప్యాడింగ్, కంటైనర్ ఇమేజెస్ ఇచ్చారా. ఒక లిస్ట్ని జనరేట్ చేయడానికి 20 ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ మనం ఎంత హౌ మెనీ నెంబర్ ఐటమ్స్ ఇస్తే అన్ని రిపీట్ అవుతాయి అనమాట. 20 టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది. ఇది క్రాస్ యాక్సిస్ కౌంట్ అంటే ఐ థింక్ 2 కాలమ్స్ లాగా కనబడుతుంది. క్రాస్ యాక్సిస్ స్పేసింగ్ అంటే 2 కాలమ్స్కి మధ్యలో స్పేసింగ్. ఇది మెయిన్ యాక్సిస్ అంటే ఈ పైన కింద ఉన్న ఆ రెండింటికి స్పేసింగ్. ఇది నేను చేంజ్ చేసి చూపిస్తాను మీకు. రన్ చేసేటప్పుడు చూడండి. ఫస్ట్ మనం చిల్డ్రన్ ఇద్దాం. చిల్డ్రన్ ప్రాపర్టీ ఇస్తే క్లటర్ క్లాసెస్లో కౌంట్లో ఇక్కడ చూడండి చిల్డ్రన్ ఉంది కదా, లిస్ట్ చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇవ్వాలంటే వాళ్ళు లిస్ట్ తీసుకున్నారు. లిస్ట్ డాట్ జనరేట్ ఆఫ్ లెంత్ 20 ఆర్ 30 10 తీసుకొని ఇంకేం చేసారు, నెక్స్ట్ రిటర్న్ చేసారు. ప్యాడింగ్లో కంటైనర్లో ఇమేజ్ తీసుకున్నారు, బార్డర్ రేడియస్ ఇచ్చారు, అంతే. ప్యాడింగ్ లేకుండా మనం ఫస్ట్ కంటైనర్లో ఒక డెకరేషన్ బాక్స్లో ఇమేజ్ తీసుకుందాం. ఇప్పుడు ఇంప్లాయీస్ అండ్ నల్ అని ఇచ్చారు కదా, అప్పుడు ఓపెన్ క్లోజ్ కూడా వాడతారు దాని ప్లేస్లో. ఇది మామూలుగా రిటర్న్ చేయాలి కదా, రిటర్న్ ఆఫ్ కంటైనర్ తీసుకుందాం. రిటర్న్ స్టేట్మెంట్ మస్ట్ బి క్లోజ్డ్ విత్ అది సెమీకోలన్. మీకు ఇక్కడ అర్థమైందా? అంటే మనకి నావిగేషన్ దగ్గర కూడా నావిగేటర్ ఉంది కదా, ఈ శాంపుల్లో మీకు నిన్న చెప్పాను కదా, దీంట్లో మనం ఇక్కడ ఇది ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ ప్లేస్లో మనం ఓపెన్ క్లోజ్ చేసుకొని రాసుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది ఓపెన్ కంట్రోల్ జెడ్. ఇది ఈ నెక్స్ట్ స్క్రీన్ ఉంది కదా, ఇది నేను తీస్తున్నా. జస్ట్ ఇది ఇక్కడ దీని ప్లేస్లో ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్, ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు కదా, దాంట్లో కూడా రాసుకోవచ్చు ఇలా. బాడీ మైట్ కంప్లీట్ రిటర్న్ టైప్, ఓకే రిటర్న్ చేయాలి, అప్పుడు రిటర్న్ రాసుకోవాలి మనం. చూడండి ఇంకే అంటే కొంతమంది సింపుల్గా జస్ట్ ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఎందుకు, జస్ట్ 1 లైన్లోనే రాస్తా అనుకుంటే కొంచెం మీరు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు అది వాడచ్చు, డైరెక్ట్ ఇంప్లికేషన్. అర్థమైందా? గ్రిడ్ వ్యూ శాంపుల్
ఇంప్లికేషన్ ప్లేస్లో అదే బై ఇంప్లికేషన్ అంటారు కదా, దాని ప్లేస్లో ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ప్రాక్టీస్ ఒకసారి రిపీట్ చేస్తాను నేను. ఈ కంటైనర్లో మనకి గ్రిడ్ మామూలుగా ఇమేజ్ ప్లేస్ చేస్తాం కదా, గ్రిడ్ తీసుకున్నారు. అది గ్రిడ్లో ఇమేజ్ ప్లేస్ చేయడానికి ఏంటి, కంటైనర్కి చైల్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, సారీ డెకరేషన్, బాక్స్ డెకరేషన్ ప్రాపర్టీలో బాక్స్ డెకరేషన్లో ఇందులో ఏముంది, ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ ఆఫ్ టైప్ డెకరేషన్ ఇమేజ్. ఇది చూడండి, ఫోకస్ చేయండి. నేను ఒక ఓన్లీ గ్రిడ్ వ్యూ మీదనే ఫోకస్ చేయకండి. మళ్ళీ ఇక్కడ నేను కొత్త విడ్జెట్స్ సేమ్ మీకు చెప్పిన విడ్జెట్సే వాడుతున్నా. లిస్ట్ వ్యూ డాట్ మీకు బిల్డర్ చెప్పిన, ఇది లిస్ట్ డాట్ జనరేట్. ఇప్పుడు గ్రిడ్ వ్యూ డాట్ కౌంట్ లాగే ఇది కూడా వన్ ఆఫ్ ది విడ్జెట్, లిస్ట్ డాట్ జనరేట్. అందులో మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పాస్ చేస్తున్నాం, జస్ట్ కౌంట్ లాగా. ఇది 10 అంటే ఇక్కడ ఇండెక్స్ వస్తుంది. ఇది డిఫాల్ట్ సింటాక్స్ అనమాట. ఇది బై దీన్ని నేచర్ ఇక్కడ చూడండి, దాని ప్లేస్లో పెడితే లిస్ట్ డాట్ జనరేట్ ఆఫ్, ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఇంట్ ఆఫ్ లెంత్ కామా విడ్జెట్ ఫంక్షన్ జనరేటర్ అంటే ఇండెక్స్ ప్లేస్ చేస్తుంది మనకి. ఇది రిటర్న్ చేస్తుంది ఏంటి, అది రాస్తున్నాం కదా. ఇప్పుడు ఇంకొక విడ్జెట్, ఇది కంటైనర్ ఒక విడ్జెట్. దీంట్లో బాక్స్ డెకరేషన్ బాక్స్ చూడండి, డెకరేషన్ ఇమేజ్ దీనికి ఆర్గ్యుమెంట్. ఇమేజ్లో ఇమేజ్ డాట్ అసెట్, ఇది అసెట్ ఇమేజ్ తీసుకోదేమో. అసెట్ ఇమేజ్, ఓకే, డైరెక్ట్ అసెట్ ఇమేజ్ కామా. ఇక్కడ అసెట్ ఇమేజ్ కూడా పాస్ చేయొచ్చు మనకి. యాక్చువల్గా ఇమేజ్కి సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఉన్నాయి కొన్ని. అసెట్ ఇమేజ్ డాట్ అసెట్ ఐకాన్, మనకి రిక్వైర్మెంట్ని బట్టి వాడచ్చు. నెట్వర్క్ ఇమేజ్ అవన్నీ ఉంటాయి మనకి. ఇక్కడ ఇమేజెస్ మామూలుగా ఐకాన్స్ టైప్లోనే ఉన్నాయి కదా, ఇది ఒకటి ఉంది. నా దగ్గర వేరే ఇమేజెస్ ఉన్నాయి, అవి నేను ప్లేస్ చేస్తాను. గ్రిడ్కి కొంచెం ఓపెన్ ఇన్ ఎక్స్ప్లోరర్, ప్రొఫైల్ 1, ప్రొఫైల్ 2, ప్రొఫైల్ 3 అండ్ ఇది ఒక 4 ఇమేజెస్ ఉన్నాయి. నేను ఈ పాత్ ఇస్తాను. ఫస్ట్ ప్రొఫైల్ 1 ఇమేజ్ పాత్ ఇస్తాను, డిఫరెంట్ రావు, సింగిల్ కార్డ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా. రైట్ క్లిక్, మనకు పాత్ రావాలంటే ఏమని చెప్పినా రైట్ క్లిక్ ఆన్ ద ఇమేజ్, కాపీ పాత్ రిఫరెన్స్, క్లిక్ ఆన్ ఇట్. ఇందులో మనకి ఇక్కడ చూపిస్తుంది అబ్సల్యూట్ పాత్ అంటే ఫస్ట్ రూట్ ఫోల్డర్ ఉండి, ఫైల్ నేమ్ అంటే జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తుంది. పాత్ ఫ్రమ్ కంటెంట్ రూట్ అంటే ఇక్కడ మనం కంటెంట్ రూట్ అసెట్ అండ్ ఇమేజ్లోనే పేస్ట్ చేసాం కదా, అది చూపిస్తుంది. ఇప్పుడు క్రాస్ యాక్సిస్ కౌంట్ 2 ఇచ్చినాం, స్పేసింగ్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు చూద్దాం, జస్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. తర్వాత మిగతా బేస్డ్ ఆన్ అవర్ అవుట్పుట్ we need to modify slowly. We are going to modify. Okay. ఇది బ్లాక్గా ఉండి కనబడట్లేదా? ఓకే, రన్ చేద్దాం. సమ్ టైమ్స్ మనము ఇమేజెస్ ఇచ్చినప్పుడు అది తొందరగా లోడ్ అవ్వదు. లెటర్ పబ్గిట్,
వేరే ఇమేజ్ ఆల్రెడీ మన లోడ్ అయినవి ఇస్తా, వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇదైతే వచ్చింది. ఈ ఇమేజ్ ఎందుకో లోడ్ అవ్వట్లేదు. ఓకే, క్రాస్ యాక్సిస్ కౌంట్ 10 ఇచ్చినాం. ఇప్పుడు మనకి అన్ని అవసరం లేదు కదా, జస్ట్ 2 అంటే ఇలా వస్తుంది, 1 అంటే 1 వస్తుంది, 4 ఇస్తే ఇలా వస్తుంది. ఇది ఎందుకు లోడ్ అవ్వలేదు? రైట్ క్లిక్ ఆన్ ఇట్, కాపీ పాత్ ఆర్ రిఫరెన్స్, అసెట్స్, సరే ప్రొఫైల్ 2 ఇచ్చేద్దాం. అది వస్తుందా చూద్దాం. ఎందుకని అంతే కదా. ఓకే, ఆ ఇమేజ్ అయితే ఎందుకు లోడ్ అవుతలేదు, అవి అవ్వట్లేదు. ప్రీవియస్గా మనం యూజ్ చేసినవి అయితే అవుతున్నాయి కదా. ఇమేజ్ 3 ఇచ్చేద్దాం. ఒక్కొక్కసారి ఇమేజెస్ అవి లోడ్ అవ్వకపోతే ఇది క్లోజ్ చేసి, అంటే కొత్తగా ఎంటర్ చేసిన హెవీ హెవీ ఇమేజెస్ కదా ఇవి, కొంచెం బిగ్ సైజ్ ఇమేజెస్ అనమాట. అవి తొందరగా లోడ్ అవ్వవు. ఒక్కోసారి మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసి రీస్టార్ట్ చేస్తే అప్పుడు వస్తాయి. ఇప్పుడు ఇది చూడండి, మనకి కాఫీ ఇమేజ్ ఇచ్చిన, ఇంకా లేదంటే ఇది ఇస్తాను చూడండి, 4 కదా, ఇమేజ్ 4. మనకి ఇట్లా 4 ఎందుకు 4 వచ్చాయి? ఇక్కడ క్రాస్ యాక్సిస్ కౌంట్ ఇస్తే ఎన్ని కౌంట్ ఇస్తే అంత ఇది మనకి చూపిస్తుంది. కాలమ్స్ 3 ఇస్తాను. 3 ఇస్తే బై డిఫాల్ట్ ఇంత తీసుకుంటుంది. అవి బిగ్ అయిపోయాయి. అయితే మనకి స్పేసింగ్ కావాలి, ఈచ్ ఇమేజ్కి నాకు స్పేస్ కావాలి, అవి అతుక్కొని ఉన్నాయి కదా. అప్పుడు మనం ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. క్రాస్ యాక్సిస్ స్పేసింగ్, స్పేసింగ్ 10 ఇద్దాం. చూడండి ఎక్కడ స్పేస్ తీసుకుంది, వెర్టికల్ డైరెక్షన్లో స్పేస్ తీసుకుంది, ఫ్రమ్ టాప్ టు బాటమ్. నాకు ఇప్పుడు ఇది కావాలి, హారిజంటల్గా స్పేసింగ్ కావాలి. అప్పుడు ఏ ప్రాపర్టీ వాడతామంటే మెయిన్ యాక్సిస్ స్పేసింగ్. అది కూడా 10 తీసుకుందాం అనుకోండి. చూద్దాం, ఇలా వస్తుంది. ఇంకా అంటే మనం గ్రిడ్ వ్యూ డాట్ కౌంట్ వాడిన, బిల్డర్ వాడిన ఇవే ప్రాపర్టీస్ ఉంటాయి. కాకపోతే దాన్ని యూజ్ చేయడం, ఇందులో డైనమిక్ డేటా తీసుకోలేమన్నమాట. డైనమిక్ డేటా ప్లేస్ అవ్వదు. అప్పుడు గ్రిడ్ వ్యూ బిల్డర్ వాడతాం. గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్ అది తీసుకుంటాం. ఇది అర్థమైందా మీకు? గ్రిడ్ వ్యూ డాట్ కౌంట్ ఎవరు అడిగారు నిన్న? ఇది పృథ్వీయా? అర్థమైంది. మీరు ఎక్కడ స్టక్ అయ్యారు? ఓన్లీ ఇదే చేసి మిగతావి చెప్పమన్నారా? అవును మేడం, ఇది గ్రిడ్ డాట్ కౌంట్ చేశాను మేడం. ఈ బిల్డర్ అవి అర్థం కాదు. ఏది బిల్డర్ అర్థం కాలేదా? ఓకే, నేను బిల్డర్ చెప్తా ఇప్పుడు. ఓకే, మిగతా వాళ్ళకైతే ఏంటి అనేది మేడం, అంటే డిఫరెన్స్ ఏంటి అనేది మేడం, కౌంట్ కి బిల్డర్ కి అట్లా డిఫరెన్సా?
కౌంట్‌కి మనం ఓకే. నేను కొంచెం డిఫరెన్స్ అయితే చెప్తాను. కొంచెం టైం తీసుకుంటా. ఓకే. బట్ యూజ్ చేయడం కూడా చెప్తా. కంట్రోల్ షీట్. అంటే జనరల్‌గా రియల్ టైమ్‌లో అయితే బిల్డర్ వాడతాం. డైనమిక్ డేటాకి గ్రిడ్ వ్యూ బిల్డర్ వాడతాము. డిఫరెన్స్ అంటే చూద్దాం. గ్రిడ్ వ్యూ డాట్ దీంట్లో 2 రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకుంటా మేబీ. ఇది గ్రిడ్ డెలిగేట్ అండ్ ఐటమ్ బిల్డర్. గ్రిడ్ డెలిగేట్ ఇక్కడ గ్రిడ్ వ్యూ కౌంట్ ఇది. ఓకే. గ్రిడ్ వ్యూ బిల్డర్. నెక్స్ట్ శాంపుల్ చూడండి. గ్రిడ్ వ్యూ ఇదంతా జస్ట్ ఇది 4 టైప్స్ ఉంది. బిల్డర్, కస్టమ్ అండ్ ఎక్స్టెంట్. కౌంట్ ఏంటి? ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ గ్రిడ్ లేఅవుట్ ఇన్ ఫ్లటర్. Grid size, we already know the grid size. It allows developers to specify the fixed number of rows and columns. మనకి ఆల్రెడీ కౌంట్ ఇంతే ప్రింట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం గ్రిడ్ వ్యూ కౌంట్కి వెళ్ళిపోతాం. అది కాదు, డైనమిక్ డేటా కావాలి అంటే మనకి డైనమిక్గా ఎంత వస్తుందో తెలియదు కదా. ఒకసారి 10 రావచ్చు, 100 రావచ్చు. ఆ టైంలో మనం బిల్డర్ వాడతాం. ఇది జస్ట్ ఇక్కడ మనం ఫిక్స్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇస్తున్నాం కదా గ్రిడ్ వ్యూ కౌంట్ అంటే కౌంట్ ఇక్కడ పాస్ చేస్తున్నాం. అక్కడ కూడా లెంత్ పాస్ చేస్తాం. చూద్దాం. గ్రిడ్ వ్యూ, దిస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ వెన్ వీ వాంట్ టు డిస్ప్లే డేటా డైనమికలీ. డైనమిక్ డేటాకి బిల్డర్ వాడతాము. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ ద యూజర్ వాంట్స్ టు క్రియేట్ ఎ గ్రిడ్ విత్ large number of children, they can use the grid view dot builder constructor with either a sliver grid delegate with a fixed cross axis count, sliver grid delegate with max cross axis extent, item count grid delegate builder. ఇవి ఉంటాయి దీంట్లో. ఇప్పుడు అంటే ఈ కౌంట్లో మనము డైనమిక్ డేటా ఇవ్వచ్చు దానికి కూడా, కానీ చూస్తున్నా చిల్డ్రన్ ఉంది, దీనికి ఐటమ్ బిల్డర్ ఉండదు. ఐటమ్ బిల్డర్లో అయితే ఏముంటుంది మనకి, సరే నేను డిఫరెన్స్ అయితే రేపు చెప్తాను ఎగ్జాక్ట్గా. ఫస్ట్ అసలు ఏమంటారు దాని శాంపుల్ చూడండి. నేను గ్రిడ్ వ్యూ కౌంట్ అయిపోయింది కదా, బిల్డర్ని ఎలా యూజ్ చేస్తాం ఫస్ట్ అది చూడండి. డిఫరెన్స్ నెక్స్ట్. ఫస్ట్ ఇది విడ్జెట్ అర్థమైతే తర్వాత డిఫరెన్స్ అర్థమవుతుంది. ఈ విడ్జెట్ ఏంటంటే గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్ ఎలా వాడతామంటే గ్రిడ్ వ్యూ ఐటమ్ కౌంట్ ఇమేజెస్ డాట్ లెంత్. ఇది మనం ఒక మోడల్ క్లాస్ తీసుకోవాలి. లేదు అంటే స్టాటిక్ కావాలంటే జస్ట్ కౌంట్ నెంబర్ ఇస్తాము. ఇక్కడ గ్రిడ్ డెలిగేట్, స్లివర్ గ్రిడ్ డెలిగేట్ విత్ ఫిక్స్డ్ యాక్సిస్ కౌంట్ అని. ఇది మనం సేమ్ అక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీస్. యాక్సిస్ కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇక్కడ స్పేసింగ్, మెయిన్ యాక్సిస్, క్రాస్ యాక్సిస్, ఇక్కడ కాంటెక్స్ట్ అండ్ ఇండెక్స్. జస్ట్ వీళ్ళు ఇక్కడ ఇమేజెస్ ఆఫ్ ఇండెక్స్ అంటే డైనమిక్ మోడల్ క్లాస్ని క్రియేట్ చేసుకొని ఇండెక్స్ పాస్ చేస్తున్నాం.
అక్కడ కూడా ఇండెక్స్ ఉంది కౌంట్లో, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇదే ఎక్కువ రికమెండెడ్ అనమాట డైనమిక్ డేటాకి. గ్రిడ్ వ్యూ డాట్ బిల్డరే ఇంపార్టెంట్, ఎక్కువ యూజ్ చేసి వాడతాము. చూడండి, గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్లో ఇప్పుడు ఐటమ్ కౌంట్ మనం స్టాటిక్ ఇచ్చేద్దాము. గ్రిడ్ డెలిగేట్ని ఏం తీసుకున్నారు, స్లివర్ గ్రిడ్ డెలిగేట్ విత్ ఫిక్స్డ్ యాక్సిస్ కౌంట్. ఇక్కడ కౌంట్ ఇంపార్టెంట్ కదా, ఐటమ్ కౌంట్ ఒక 20 ఇస్తున్నా. మనం మోడల్ క్లాస్ అదంతా వద్దులేండి, ఇప్పుడు మీకు సార్ చెప్తారు మీకు డేటా బైండింగ్లో. గ్రిడ్ డెలిగేట్కి ఏం తీసుకున్నారు విడ్జెట్, ఇది ఇది ఉంటుంది, స్లివర్ గ్రిడ్ డెలిగేట్ విత్ ఫిక్స్డ్ యాక్సిస్ కౌంట్. ఇక్కడ మనకే వచ్చేస్తుంది చూడండి, ఇట్లా స్లివర్ గ్రిడ్ డెలిగేట్, స్లివర్ గ్రిడ్ డెలిగేట్ విత్ ఫిక్స్డ్ క్రాస్ యాక్సిస్ కౌంట్ విత్ మ్యాక్స్ క్రాస్ యాక్సిస్ కౌంట్ విత్ ఫిక్స్డ్ క్రాస్ యాక్సిస్ కౌంట్. ఇట్లా డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. ఫిక్స్డ్ క్రాస్ యాక్సిస్ కౌంట్ ఇది కూడా, ఇది ఓపెన్ క్లోజ్. ఇందులో అగైన్ 3 పారామీటర్స్ ఉన్నాయి. రిక్వైర్డ్ క్రాస్ యాక్సిస్ కౌంట్ 2 తీసుకుందామా. స్పేసింగ్ మనకు మన అవుట్పుట్ ఎలా కావాలనుకుంటే అంత స్పేసింగ్ తీసుకోండి. క్రాస్ యాక్సిస్ స్పేసింగ్ 4 ఆర్ 10 యువర్ విష్. మెయిన్ యాక్సిస్ స్పేసింగ్ 10. తర్వాత బిల్డర్ని రిటర్న్ చేయాలి మనం ఇక్కడ. బిల్డ్ కాంటెక్స్ట్ ఇండెక్స్. ఇంట్ ఆఫ్ టైప్ ఇంట్ కదా, ఇండెక్స్. ఒక్క నిమిషం. ఈ రిటర్న్ ఓకే, ఇది స్కేఫోల్డ్ రిటర్న్, ఇది స్కేఫోల్డ్ క్లోజింగ్, ఇది ఇక్కడ వరకు. ఐటమ్ బిల్డర్లో బిల్డ్ కాంటెక్స్ట్ కామా ఇంట్ ఇండెక్స్ ఓపెన్ క్లోజ్లో రిటర్న్ చేస్తుంది. బిల్డర్ ఆల్వేస్ రిటర్న్ సమ్ విడ్జెట్ అనమాట. కంటైనర్ మస్ట్ బి టర్మినేటెడ్ విత్ సెమీకోలన్. సో మనం ఇందులో ఇమేజ్ వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఏం చేశారంటే ఇమేజ్ డాట్ నెట్వర్క్ ఇమేజెస్ ఇచ్చారు. ఇక్కడ నెట్వర్క్ స్ట్రింగ్ తీసుకున్నారు. ఇవి మేబీ ఫ్లటర్ లోగో ఇమేజెస్ అనమాట, అవే డిస్ప్లే అవుతాయి. నెట్వర్క్ ఇమేజెస్ వాడాలంటే ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాం, ఇమేజ్ డాట్ నెట్వర్క్. ఒకసారి ఇది రిటర్న్ చేసి చూపిస్తా, నెక్స్ట్ మన దాంట్లో ఉన్నది చూపిస్తా. ఇది లిస్ట్ ఆఫ్ ది ఇమేజెస్. ఇది బై అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్. ఇక్కడ మన ఎక్స్టెండ్ స్టేట్లెస్ బిల్డ్ మెథడ్ అబోవ్ కూడా తీసుకోవచ్చు. అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ పెట్టినా నో ప్రాబ్లం.
ఇమేజెస్, ఇక్కడ కౌంట్ మనం ఆ కౌంట్ తీసుకోవచ్చు. ఉంటే లిస్ట్ ఉంటే లెంత్ అదే తీసుకుంటాము. ఇక్కడ ఏం ఏం వాడాను, జస్ట్ ఇమేజ్ డాట్ నెట్వర్క్. కంటైనర్ కూడా అక్కర్లేదు మనకి. ఇమేజ్ డాట్ నెట్వర్క్ స్ట్రింగ్ పాస్ చేయాలి మనం. ఇమేజెస్ ఆఫ్ ఇండెక్స్, ఇట్ ఈస్ టర్మినేటెడ్ విత్ సెమికోలన్. చూడండి, అంటే మనకి దీంట్లో ఇది ఉంది కదా, ఈ హెచ్టిటిపి దీంట్లో ఇది ఇమేజ్ లోడ్ అవుతుంది డైనమిక్గా. వాళ్ళు ఒక ఇది ఇచ్చారు యూఆర్ఎల్. మనకి ఇలా కాదు, స్టాటిక్ ఇమేజెస్ అంటే మన దాంట్లో ఉన్నవి కూడా రిటర్న్ చేసుకోవచ్చు. అసెట్ ఇమేజ్, ఇక్కడ లెంత్ మనం స్టాటిక్గా కూడా ఇవ్వచ్చు. 10 ఇమేజెస్ ప్లేస్ అవ్వాలి. అసెట్ ఇమేజ్ డైరెక్ట్ తీసుకోవచ్చు. అసెట్ ఇమేజ్లో ఇక్కడ మనం స్ట్రింగ్ ప్లేస్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఏ విడ్జెట్ టైప్. ఓకే, ఇట్ ఈస్ ఆఫ్ టైప్ ఏంటి, ఇమేజ్ అసెట్ ఇమేజ్ టైప్. ఓకే, వి wrapped with కంటైనర్. ఇది విడ్జెట్ కానప్పుడు తీసుకోదు మనకి. బిల్డర్ ఆల్వేస్ రిటర్న్స్ ది విడ్జెట్ కదా. కంటైనర్లో తీసుకుందాం. చైల్డ్ డెకరేషన్, బాక్స్ డెకరేషన్ లో ఇమేజ్ డెకరేషన్ ఇమేజ్, ఇందులో ఇమేజ్ అసెట్ ఇమేజ్. ఇప్పుడు ఏమైనా వస్తుందో ట్రై చేద్దాం. లోడ్ ఏంటది, ఈ ఇమేజెస్ అయితే అవుతలేదు. ఓకే, 4th ఇమేజ్ 3 తీసుకుందాం. ఇక్కడ నేను జస్ట్ కౌంట్ యాక్సిస్, క్రాస్ యాక్సిస్ కౌంటర్ 2 ఇచ్చాను. ఇది గ్రిడ్ డెలిగేట్ అంటే మనకి ఇదే. ఇంకా మనకి ఇందులో కూడా సేమ్ ఇవే ప్రాపర్టీస్ ఉన్నాయి. క్రాస్ యాక్సిస్ కౌంట్, క్రాస్ యాక్సిస్ స్పేసింగ్, మెయిన్ యాక్సిస్ స్పేసింగ్. గ్రిడ్ డెలిగేట్లో కూడా సేమ్ అవే ఉన్నాయి ప్రాపర్టీస్. క్రాస్ యాక్సిస్ కౌంట్, మెయిన్ యాక్సిస్, క్రాస్, చైల్డ్, ఆస్పెక్ట్ రేషియో అది. తర్వాత బిల్డర్లో మనం విడ్జెట్ని రిటర్న్ చేస్తాం. మన చైల్డ్ వీకి కూడా, లిస్ట్ వీకి కూడా అదే ఉంది కదా ఐటమ్ బిల్డర్ కూడా ఇంపార్టెంట్. చూడండి, మనకి బిల్డర్ అనేది ఎక్కడ మనకి యానిమేషన్ బిల్డర్ ఉంటుంది. ఎక్కడైనా బిల్డర్ అంటే అది అగైన్ ఇట్ యాజ్ అ రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. అది సంథింగ్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ అనేది విడ్జెట్ అయ్యే ఉండాలి. ఈ అసెట్ ఇమేజ్ అసెట్ అనేది విడ్జెట్ టైప్ కాదు, అందుకని అది తీసుకోలేదు. ఇట్ ఈస్ ఆఫ్ టైప్ ఏంటి, అసెట్ ఇమేజ్. ఇట్ ఈస్ ఆఫ్ టైప్ అసెట్ ఇమేజ్ అనమాట. అందుకని ఇంతకుముందు తీసుకోలేదు, డైరెక్ట్ ఇక్కడ అసెట్ ఇమేజ్ ఇస్తే. నెట్వర్క్ ఇమేజ్ అంటే అది ఆల్రెడీ టైప్, ఆ టైప్ వచ్చేసి విడ్జెట్ అనమాట. అందుకని అది తీసుకుంది. ఇమేజ్ డాట్ నెట్వర్క్ అనేది విడ్జెట్ ఇంటర్నల్. ఇంకా గ్రిడ్ వ్యూ డాట్ ఎక్స్టెంట్ అంటే ఇవి పెద్దగా వాడము. మీరు ఫస్ట్ అయితే గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్ మీదనే ఎక్కువ వర్కౌట్ చేయండి. ఎక్స్టెంట్, ప్రైమరీ ఫాల్స్, ప్యాడింగ్, క్రాస్ యాక్సిస్ స్పేసింగ్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. చిల్డ్రన్లో కంటైనర్ అని విడివిడిగా ఇచ్చుకున్నాడు.
ఇంతే. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఒక చైల్డ్‌ని రిపీట్ చేస్తే ఏమవుతుంది? సేమ్ ఓకే. ఇక్కడ మనకి క్లాస్‌లో ఈ ఈ ఈ గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్‌లో ఒక కార్డ్‌ని రిటర్న్ చేస్తున్నాం. ఆ కార్డ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఇది నేను మామూలుగా స్టాటిక్ 1 ఇమేజ్ ఇచ్చాను. కానీ మనకిక్కడ డైనమిక్ డేటా వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ఇండెక్స్ ఇక్కడ ఇండెక్స్ పారామీటర్ ఉంది కదా. నేను ఇంతకుముందు జస్ట్ ఇమేజెస్ ఆఫ్ అట్లా ఇండెక్స్ పాస్ చేస్తే డిఫరెంట్ ఇమేజెస్ ప్లేస్ అవుతాయి. కానీ ఇక్కడ ఈ ఎక్స్టెంట్‌లో ఏం తీసుకున్నాడంటే చిల్డ్రన్ ప్రాపర్టీలో మల్టిపుల్ చిల్డ్రన్ తీసుకున్నాడు. ఇది ఐటెమ్ బిల్డర్ లేదు దీనికి. ఐటెమ్ బిల్డర్ లేదు. డిఫరెంట్ ఐటెమ్స్‌ని మనం రిటర్న్ చేసుకోవచ్చు. సేమ్ ఐటెమ్‌నైనా రిటర్న్ చేసుకోవచ్చు దీంట్లో. చిల్డ్రన్ అంటే ఇంకా ఇట్ ఈస్ నథింగ్ బట్ కాలమ్ లాగా అనుకోండి. అంటే అందుకే వీడు ఇట్లా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఫస్ట్‌ది యెల్లో, సెకండ్ ఇట్లా బ్లూ ఇలా డిఫరెంట్‌గా వచ్చాయి. మనం దాంట్లో కూడా కండిషన్ బేస్ చేసుకోవచ్చు. ఆల్టర్‌నేట్ అయితే అన్నీ డిఫరెంట్‌గా ఉండాలనుకుంటే ఇలాంటి విడ్జెట్‌ని వాడుకోవచ్చు. ఇది అంటే డైనమిక్‌గా ఎక్కువ డేటా లేనప్పుడు యూజ్‌ఫుల్ అవుతాయి. ఎక్స్‌టెంట్ ఇంకేదుంది? ఎక్స్టెంట్ కస్టమ్ అది ఇవ్వలేదు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గ్రిడ్ వ్యూలో ఇంకా. అంటే డిఫరెన్స్ ఒకటి అడగకండి, నేను రేపు చెప్తాలే. ఎగ్జాక్ట్ డిఫరెన్స్ అంటే ఇదే డైనమిక్ డేటాకి గ్రిడ్ వ్యూ డాట్ బిల్డర్ యూజ్ చేస్తాము. మిగతావి అంత సపోర్ట్ చేయవు. అంతే. హలో. అర్థమైంది. మీకు యాక్చువల్గా అలర్ట్ చెప్దాం అనుకున్నా. చెప్పాలా? అలర్ట్ బాక్స్ మీకు అలర్ట్ విడ్జెట్ Yes, ma'am. అలర్ట్ డైలాగ్. ఇప్పుడు మామూలుగా ఇందులో ఏదైనా ఒక ఐటెం క్లిక్ చేస్తే మనకి ఒక అలర్ట్ చూపించాలనుకోండి. దానికి ఇండెక్స్ బేస్ వెళ్తాం. ఓకే, నేను వేరే శాంపిల్ తీసుకుంటా. దానికి చిన్నదే ఇది. సేఫ్ ఏరియా స్కాఫోల్డ్. బాడీ డైరెక్ట్ బాడీ తీసుకుంటున్నా. ఇందులో కంటైనర్, చైల్డ్, టెక్స్ట్ తీసుకుందాం. షో డైలాగ్. నేను ఇది ఏంటి గెస్టర్ డిటెక్టర్లో వ్రాప్ చేస్తాను. ఎందుకంటే దానికి క్లిక్ ప్రాపర్టీ ఉంటుంది కదా. లేదు అంటే ఎలివేటెడ్ బటన్ కూడా తీసుకోవచ్చు. ఎలివేటెడ్ బటన్కి అయితే డైరెక్ట్ ఆన్ ఆన్ ప్రెస్డ్ ఈవెంట్ ఉంటుంది. ఎలివేటెడ్ బటన్ ఇది ఒక విడ్జెట్. దీంట్లో రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ ఇది ఆన్ ప్రెస్డ్. ఇంకేముంది దీనికి? రిక్వైర్డ్ చైల్డ్ ఉంది. చైల్డ్కి విడ్జెట్ కదా, టెక్స్ట్ విడ్జెట్ తీసుకుందాం. టెక్స్ట్ విడ్జెట్లో జస్ట్ పాస్ చేయండి టెక్స్ట్. క్లిక్ షోది డైలాగ్. ఈ ఆన్ ప్రెస్లో మనకి
అలర్ట్ అలర్ట్ డైలాగ్స్కి యాక్చువల్గా అలర్ట్ డైలాగ్స్ ఎందుకు మనకి డెసిషన్ మేకింగ్కి యూజ్ చేసాం కదా. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎగ్జిట్ ద స్క్రీన్ అట్లా దాని డెసిషన్ మేకింగ్ కోసం మనం డైలాగ్స్ని యూజ్ చేస్తాం, అలర్ట్ డైలాగ్స్ని. దానికి 2 విడ్జెట్స్ వాడతాం అనమాట. ఏంటి ఆన్ ప్రెస్లో మామూలుగా షో డైలాగ్ ఉంటుంది. షో డైలాగ్కి కాంటెక్స్ట్ అండ్ బిల్డర్ ఉంటుంది సేమ్ దీనికి. ఈ బిల్డర్లో మనం అలర్ట్ డైలాగ్ని రిటర్న్ చేస్తాం. అలర్ట్ డైలాగ్లో టైటిల్, కాంటెంట్, యాక్షన్స్ ఎలా ఉంటాయి. యాక్షన్స్ అంటే కింద మనకు ఓకే, నో అది ఉంటుంది కదా, అది యాక్షన్స్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎగ్జిట్ అని అన్నాం అనుకోండి, ఎస్ నో 2 బటన్స్ ఉంటాయి కదా కింద, దానికోసం కస్టమైజేషన్ ఫర్దర్గా చూడొచ్చు. జస్ట్ ఇది బేసిక్ అనమాట. చెప్ షో డైలాగ్ షో డైలాగ్ విడ్జెట్లో రాస్తాం. షో డైలాగ్ కాంటెక్స్ట్ అండ్ బిల్డర్. ఓపెన్ క్లోజ్ రిటర్న్ అలర్ట్ డైలాగ్. ఈ అలర్ట్ డైలాగ్లో చూడండి యాక్షన్స్ ఉన్నాయి. టైటిల్, టైటిల్ ఆఫ్ టైప్ ఏంటి, విడ్జెట్. విడ్జెట్ కదా, టెక్స్ట్ తీసుకున్నాం. అలర్ట్ డైలాగ్ టైటిల్ అనమాట ఇది. సో ఏమిద్దాం, టైటిల్ అలర్ట్ టైటిల్ ఇచ్చేస్తా. అలర్ట్ టైటిల్. నెక్స్ట్ కంటెంట్ మధ్యలో ఉంటుంది కదా, అది కంటెంట్ అంటే. ఆర్ యూ షూర్, ఇది ఏంటి టైప్ చూడండి, టీస్ ఆఫ్ టైప్ విడ్జెట్, ఇది కూడా సేమ్. సో ఆర్ యూ షూర్ యూ వాంట్, కంటైనర్లో కూడా తీసుకోవచ్చు, టెక్స్ట్ విడ్జెట్ ఏదైనా తీసుకోవచ్చు. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం టెక్స్ట్ విడ్జెట్ యూజ్ చేస్తాం. కంటైనర్, టెక్స్ట్, ప్యాడింగ్. ఆర్ యూ షూర్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎగ్జిట్ క్వశ్చన్. ఇప్పుడు ఇందులో ఇంకొక ప్రాపర్టీ, 1 more ప్రాపర్టీ ఉంటుంది, మెయిన్ యూజ్ఫుల్ ప్రాపర్టీ, యాక్షన్స్. ఇది ఇంకా యాక్షన్స్ ఎక్కడ ఉంది, మన క్యాప్ బార్లో కూడా ఉంది. ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్, అది విడ్జెట్ టైప్ కదా, ఏ విడ్జెట్ అయినా తీసుకోవచ్చు. టెక్స్ట్ విడ్జెట్స్ తీసుకుంటా చూడండి. ఓకే, ఇంకొకటి నో. స్టైల్స్ ఇచ్చుకోవడమే, టెక్స్ట్ స్టైల్. కలర్స్ డాట్ బ్లాక్. ఫాంట్ సైజ్ ఇది నావిగేషన్ ఇవ్వాలి కదా. మెయిన్ డాట్లో
షో డైలాగ్ చూడండి. జస్ట్ అలర్ట్ డైలాగ్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎగ్జిట్? నో. ఓకే. నో. మనం ఇక్కడ అగైన్ క్లిక్ ఈవెంట్ హ్యాండిల్ చేసుకోవాలి. పాప్ చేసుకోవాలి. ఓకే అన్నప్పుడు అది డిస్మిస్ అవ్వాలి కదా! దానికి పాప్ చేసుకోవాలి. దీన్ని మనం ఆన్ ప్రెస్ కావాలి అంటే ఒక బటన్‌లో ఇచ్చుకోవచ్చు. లేకపోతే గెస్చర్ డిటెక్టర్ అని చెప్పాను కదా! దాంట్లో వ్రాప్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ యెల్లో ఇది కనబడుతుంది కదా! జస్ట్ విడ్జెట్ అనండి. గెస్చర్ డిటెక్టర్. దీనికి ఆన్ ట్యాప్ ఉంటుంది. నేను నిన్న చెప్పిన ప్రాపర్టీ ఇక్కడ యూజ్ అవుతుంది చూడండి. ఆన్ ట్యాప్‌లో ఓప్ నావిగేటర్ చెప్పాను కదా! నావిగేటర్ డాట్ పాప్ పాపప్ జస్ట్ కాంటెక్స్ట్ ఇస్తే తీసేసుకుంటుంది. బ్యాక్‌కి వెళ్ళిపోతుంది. పాప్ అయిపోతుంది. షో డైలాగ్ ఓకే. చూడండి అంతే. దీన్ని ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రాపర్టీస్ యూజ్ చేసి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం. డౌట్స్? నో మ్యామ్. నాకు మీరు చేశారా లేదా నాకు అవుట్పుట్ ఎలా మీరు షేర్ చేశారా స్క్రీను? అదే నిన్న మీరు డ్రావర్ శాంపుల్ చేయమన్నాను కదా, నేను చూడాలనుకుంటే ఎట్లా? స్క్రీన్ షేర్ చేయాలి. సరే నేను అంటే యాక్చువల్గా అందరికీ రావాలి అని చెప్పారు సారు. మీరు నేర్చుకుంటున్నారా నాకు తెలియదు. ఒకసారి నాకు చూపించు నిన్న నువ్వు చేసిన శాంపుల్. నా ల్యాప్టాప్ కొద్ది సర్వీస్ ఇచ్చాను. నేను సతీష్ కలిసి ఈరోజు చేశాను మేడం. సతీష్ దాంట్లో షేర్ చేశాను. ఓకే సతీష్ చూపించు. చేశాను. ఓకే చూపించు సతీష్. ఏమైంది? ఆండ్రాయిడ్ స్టూడియో చచ్చిపోతుంది మేడం. ఆండ్రాయిడ్ స్టూడియో చచ్చిపోతుంది. ఓకే గుడ్, బాగా వచ్చింది. సూపర్. ఇదే మేడం చేసి. బాగా వచ్చింది. ఓకే దీనికి మనం అలానే ఉండనివ్వు. ఇప్పుడు మనం ఇక్కడ సపరేట్గా ఉన్నాయి కదా, మనం రేపు ఏం చేస్తామంటే ఇలాగ ఒకటి నేను ఒక స్లైడర్ క్రియేట్ చేసుకుంటే ఒక్కొక్క దానికి మనం క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఒక్కొక్కటి కమెంట్ చేసి నేను నావిగేషన్ హోమ్లో ఇస్తున్నా కదా, అలా కాకుండా దీనికి మనం నావిగేటర్ డాట్ పుష్ ఇచ్చి పాత్ సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఇంకా అన్ని పేజెస్ ఉంటాయి మనకి ఇట్లా అంటే ఆ కమెంట్ చేసి. ప్లేస్ లో మనం ఒక బటన్ ఏదో ఒక బటన్ తీసుకొని సేమ్ ఆన్ ప్రెస్ యూజ్ చేసి మనం నావిగేట్ యూజ్ చేయొచ్చు మేడం. ఆ బటన్ క్లిక్ అక్కర్లేదు యాక్చువల్గా. దీనికి లిస్ట్ వ్యూ కదా, మనకి ఐటమ్ బేస్డ్ ఆన్ ప్రతి ఐటమ్కి ఒక క్లిక్ ఉంటుంది. ఓకే మేడం. చేసుకోవచ్చు, చెప్తాలేండి నేను రేపు దాన్ని. ఓకే. మేబీ బటన్ అనుకుంటా. అంటే పొజిషన్కి క్లిక్ ఈవెంట్ హ్యాండిల్ చేసుకొని వెళ్ళొచ్చు అంతే. నావిగేటర్ క్లాస్ ఉంది కదా, నావిగేటర్ అవును విడ్జెట్, మేడం. ఆ పర్టికులర్ పాత్ ఇచ్చేస్తే ఆ క్లాస్కి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ పాప్ చేసుకుంటే బ్యాక్ వెళ్ళిపోతాం. ఓకే ఓకే ఇంకా పృథ్వీ నువ్వు చూపించు. అవుతుందా? ఓకే
కొంచెం అంటే డిఫరెంట్ హెడర్‌కి అండ్ కింద దానికి డిఫరెంట్ కలర్ ఇస్తే నీకు వేరియేషన్ అంటే ఫుల్‌గా కనపడేది. బట్ ట్రై చేసావు గదా! ఓకే. గుడ్. 2 ఐటెమ్స్ ప్లేస్ చేసినావా? ఓకే. ఇంకా భవాని చేసినావా? యెస్ మ్యామ్. ఆ! చూపించు. షో మీ. నేనేం చేయలే. నెక్స్ట్ సాయి ప్రకాష్. నెక్స్ట్ ఈ భవాని తర్వాత నువ్వు. ఏమైంది భవాని? ఓకే. సూపర్. వచ్చింది. ఓకే. మీకు అంటే నేను అలా చేయాలని ఏం లేదు. జస్ట్ అది చేస్తే మీకు విడ్జెట్స్ ప్రాక్టీస్ అయితాయని చేయమన్నాను అంతే. నా ఇంటెన్షన్ జస్ట్ మీరు అవి రావాలి అంతే. హ్మ్. నెక్స్ట్ సాయి ప్రకాష్. ఉంది రాని ముందు పక్కన జర. ఏమైంది? రన్ అయితుంది. ఓకే. ఓకే. నేను మళ్ళీ మీకు ఓకే. నేను 6:30 ఆర్ 7కి ఒక స్క్రీన్ ఏదైనా షేర్ చేసి చేయమని చెప్తాను. రేపు చేయండి. నేను ఏదైనా ఒకటి డౌన్‌లోడ్ చేసి చెప్తా మీకు. ఇమేజెస్ రిలేటెడ్ ఇస్తాను. ఓకే. ఎక్కడైనా అర్థం కాకపోతే కొంచెం అడగండి. నేను ఈరోజు చెప్పకపోతే రేపైనా చెప్తాను. ఇప్పుడు డిఫరెన్స్ అంటే నాకు నేను చెప్పిన ఆ పాయింట్స్‌లోనే ఉంటుంది. గ్రిడ్ డిఫరెన్స్ అయితే. ఇంకేమైనా ఎక్స్‌ట్రా ఏమైనా పాయింట్స్ ఉన్నాయేమో నేను కొంచెం స్టడీ చేసి చెప్తాను. గ్రిడ్ వ్యూ అయితే. ఇంకా గ్రిడ్ వ్యూ కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సాయి ప్రకాష్ సాయి ప్రకాష్. ఓకే. ఓకే. ఇమేజ్ ఒకటి ప్లేస్ చేయలేదా పైన? ఎస్ మ్యామ్. ఏమైంది ప్రాబ్లమ్? అంటే రాలేదా అది నీకు ఇమేజ్ లోడ్ అవ్వలేదా? అది సరిగ్గా రన్ అవ్వట్లేదు మేడం. ఆహా! అది మీరు ఏం చేశారంటే అంటే పబ్‌గెట్‌లో పాత్ ఇవ్వండి. ఇమేజ్ సెట్స్ స్లాష్ అది ఇచ్చాం గదా! ఇండెంటేషన్ మెయింటైన్ చేసి అదే మన పబ్‌స్పెక్‌లో ఫ్లట్టర్ ఒకటుంది గదా! నేను స్టార్టింగ్ క్లాసెస్‌లో చెప్పిన. ఆ! ఆ! ఓకే మేడం. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుంటేనే మీకు ఇమేజ్ ఇందులో లోడ్ అవుతది. ఆహా! అది ఓకే. కూడా ఓకే. పబ్‌గెట్ కొట్టిన తర్వాత ఆ ఇమేజ్‌ని మనం ఇట్లా సెట్ ఇమేజ్ అని చెప్పి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఇమేజెస్‌కి. ఇమేజ్ డాట్ ఐకాన్ బటన్ అని దాంట్లో కూడా ఇమేజ్ ఇవ్వచ్చు. ఐకాన్‌లలో ఐకాన్స్‌కి ఓన్లీ ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఐకాన్స్ వస్తాయి. మన ప్రాజెక్ట్‌లో కొన్ని మనం పేస్ట్ చేసిన ఇమేజెసే రావాలంటే అది కొంచెం అదే టూల్స్‌లోకెళ్ళి ఫ్లట్టర్ పబ్‌గెట్ అని కొట్టండి. అది రిజిస్టర్ ఫస్ట్ ఇంపార్టెంట్ పబ్‌స్పెక్‌లో. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాటిని లోడ్ అవుతాయి ఇంకా ఆటోమేటిక్‌గా. పాత్ కరెక్ట్‌గా ఇవ్వాలి. కొంచెం పాత్ రాంగ్ ఇచ్చినా గాని రాదు. ట్రై చేయండి ఇంకా. నేను మేడం ఇంకా రేపటి నుంచి మీరు 3కి ఏమన్నా స్టార్ట్ చేస్తారా క్లాసు? 3-4కా? ఓకే మ్యామ్. అంటే ఇంకా మీకు ఎర్లీ మార్నింగ్ సెక్షన్ ఓకేనా?
అంటే బిఫోర్ 12 ఓకేనా? అంటే అందరికి కన్వీనియంట్‌గా ఉంటుందా? అంటే మీకేమైనా ఈవినింగ్ ఉన్నాయా ప్రోగ్రామ్స్? అహా! అలా ఏం లేదు మేడం. హ్మ్. అంటే 3-5 చెప్పుకున్నా కొంచెం 2 అవర్స్ క్లాస్ వస్తది గదా అని. 2 అవర్సా? ఓకే. ఆ! ఓకే. అందుకని 3కి స్టార్ట్ చేస్తే నేను షూర్‌గా చెప్పలేను. ఎందుకంటే నాకు ఓకే. మీ 3 ఇష్టం మేడం. మీకు కంఫర్టబుల్ అయితేనే ఓకే. హ్మ్. ఓకే. లేదంటే 4కే స్టార్ట్ చేయండి. ఓకే. నేను యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగ్ అంటే బిఫోర్ 12 అయితే బెటర్ అనుకుంటున్నా. కానీ మీకు ఓకేనా మీ అందరికి? అంటే మార్నింగ్ ఇది అందరూ చేస్తున్నారు మేడం. ట్రై చేస్తున్నారా? మార్నింగ్ ట్రై చేస్తున్నాం అందరం ఆఫీస్‌లో. ఓకే. ఓకే. అయితే ఇంక నేను ఆఫ్టర్‌నూన్ అయితే ఇంగ ఆల్‌మోస్ట్ ఇదే సెట్ అవుతది నాకు. ఓకే మేడం. ఓకే. 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 నో ప్రాబ్లమ్. ఇంకా ఎనీ డౌట్స్? నేను మిగతా వాళ్ళందరిని నేను రేపు ఈరోజు అడగని వాళ్ళందరిని రేపు అడుగుతా. అంటే అడిగిన వాళ్ళని గూడా మళ్ళీ అడుగుతా. అడిగిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ రేపు. ఎవరెవరు నాకు గుర్తుకున్నది శ్రేష్ఠ, హర్షిత, నెక్స్ట్ కృష్ణ, రామలక్ష్మి, ఇంకా అనిల్, తేజ. ఓకేనా? ఓకే. బాయ్. నేను చెప్తాను టాస్క్ స్కైప్‌లో. బాయ్.